పదవులకు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిక సందర్భంగా బీదా మస్తాన్ రావు స్థానాన్ని తిరిగి ఇస్తామని టీడీపీ ప్రకటించింది. ఇక మోపిదేవి స్థానాన్ని సానా సతీష్ కు కేటాయించింది. బీజేపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను ఖరారు చేసింది బీజేపీ హైకమాండ్. రేపు 3 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రైట్, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో జనసేన నేత నాగబాబు చేరనున్నారు. త్వరలో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, మంత్రివర్గంలో జనసేన నేత నాగబాబు చేరనున్నట్లు సమాచారం. అదేవిధంగా టీడీపీ హైకమాండ్ రాజ్యసభ సభ్యుల పేర్లు కూడా ఖరారు చేసినట్లు సమాచారం అందుతుంది. ఏంటి ఓవరాల్ అప్డేట్స్? శంకరి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ రోజు 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, జనసేన తరపు నుంచి నాగబాబు, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు రాష్ట్ర మంత్రివర్గంలో చేరబోతున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిపి 25 మంది ఉన్నారు, 24+1. ఇప్పుడు ఒక ఖాళీ ఉంది. ఆ ఖాళీలో ఇప్పుడు నాగబాబు చేరబోతున్నారు. అయితే నాగబాబుని ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రి పదవి ఇవ్వటమా, లేదా ముందే ఆయన్ని ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వటం అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా టీడీపీ హైకమాండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీలుగా 3 రాజీనామా చేశారు. ఇటీవల జయమంగళ వెంకటరమణ కైకలూరు, ఆయన కూడా వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికై ఆయన కూడా రాజీనామా చేశారు. ఈ 4లో స్థానం డెఫినెట్ గా నాగబాబుకి ఇచ్చే అవకాశం ఉంది. దీంతో నాగబాబు రాష్ట్ర మంత్రివర్గంలో చేరబోతూ ఉన్నారు. దీంతో నాగబాబు చేరికతో రాష్ట్ర మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెళ్ల మనోహర్ అండ్ నాగబాబుతో మొత్తం 4 బెర్తులు జనసేనకు దక్కినట్టుగా చెప్పుకోవచ్చు.